అండి, నేను మీ గాయత్రి. శ్రీమాత్రే నమః. మేము ఫ్రైడ్ రైస్ చేద్దాం అనుకుంటున్నాము. ఇగో మా అమ్మాయి చేస్తోంది, నేను వీడియో తీస్తున్నాను. చూడండి, ఆయిల్ పోసేసింది. పెద్ద బాండీ పెట్టుకున్నాము, ఎందుకంటే ఫ్రైడ్ రైస్ అంటే విశాలంగా ఉండాలి కదా. నెక్స్ట్ వెజిటబుల్స్ అన్నీ ముందే తరిగి పెట్టుకునేవి. ఆనియన్, క్యారెట్, క్యాబేజ్, క్యాలీఫ్లవర్, ఉల్లాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి అన్నీ ముందైతే ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసి ఉల్లాకు వేసి ఫ్రై చేసుకుంటున్నాము. ఇది రైస్ కూడా ఆల్రెడీ వండి పెట్టేసుకున్నాము. పసుపు వేసుకుంటున్నామండి. ఫ్రైడ్ రైస్లకు ఉల్లిగడ్డ ఓ మాదిరిగా వేగిన తర్వాత కొంచెం పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్. ఇది ఇంట్లో రుబ్బింది కాబట్టి కొంచెం గట్టిగా రుబ్బుకున్నాము. అది వేగేదాకా వెయిట్ చేద్దాము కొంచెం సేపు. ఇప్పుడు మిగతా కూరగాయలన్నీ క్యాబేజీ, క్యారెట్, క్యాలీఫ్లవరు అవన్నీ వేసుకుంటున్నామండి. అవి కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై కావాలి కదా. సరే కదా, అన్నీ దాంట్లో వేసేసుకున్నాము. కొద్దిగా వాటి మీద సాల్ట్ వేసుకుంటున్నామండి, కొంచెం వాటర్ వచ్చి తొందరగా మగ్గడానికి. ఇవి మగ్గినాయి చూసారు కదా. ఇప్పుడు షెజ్వాన్ సాస్, ఇది ప్రమోషన్ కాదు, బట్ మేము ఫ్రైడ్ రైస్లోకి వాడుతున్నాము. కొద్దిగా కొంచెం పాపే, ఇది ఫ్రైడ్ రైస్లోకి మసాలా అన్నట్టు బాగుంటుంది. మనం ఎంత చేస్తున్నామో దానికి తగ్గట్టు, మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చండి. అలానే కొద్దిగా కారం, ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం కాబట్టి పిల్లలు తింటే కారం ఎక్కువ అవుతుంది. షెజ్వాన్ సాస్లో కూడా కారం ఉంటుంది కదా. అట్లానే మనకి సాల్ట్ సరిపడా. ఫస్ట్ మనం వాటర్ రావటానికి కొంచెం సాల్ట్ వేసుకున్నాం, ఇప్పుడు కూడా కొద్దిగా వేసుకున్నాము. అట్లానే కొద్దిగా కొత్తిమీర. ఈ చలికాలంలో మంచి వేడివేడిగా తినాలంటే ఇట్లాంటి ఫ్రైడ్ రైస్లు బయట కొనుక్కోకుండా మనమే చేసుకోవచ్చండి. ఇప్పుడు రైస్ వేసుకుంటున్నాము నా ఫ్రైడ్ రైస్లోకి. అసలు చేసేదే రైస్తో, కానీ ఫస్ట్ వెజిటబుల్స్ కంప్లీట్ చేసి ఇప్పుడు మనము ఎంత కావాలనుకుంటే అంత రైస్ తీసుకొని వేసుకుంటే సరిపోతుంది. రైస్ మనకు ఎంత కావాలో అంత చూసి వేసుకోవటమేనండి. వేసేసాము. నెక్స్ట్ ఏంటంటే ఈ టైంలో మనము కొంచెం టేస్ట్ చేసుకొని సాల్ట్ ఏమన్నా తక్కువ ఉంటే అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. చూసారు కదా, ఎంతో సింపుల్గా ఇంట్లోనే ఫ్రైడ్ రైస్లు చేసుకోవచ్చు, బయట కొనుక్కోవాల్సిన పని లేదు. ఫైనల్ టచ్అప్గా కొత్తిమీరని వేస్తున్నాను. అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకున్నాము. ఈ వేడికి మనకి సరిపోతుంది. ఎంతో చక్కగా సింపుల్గా మనమే ఇంట్లో కొంచెం కూరగాయలన్నీ రెడీ చేసి పెట్టుకుంటే ఈజీగా చేసేయచ్చండి. కంప్లీట్ అయిందండి. ఇది దగ్గరికి పెట్టి మూత పెట్టుకుంటే మనకి వేడి తొందరగా చల్లారకుండా వెంటనే తినేయచ్చు. ఒక 2 మినిట్స్ ఇట్లా పెడితే తొందరగా ఈ చలికి చల్లారకుండా ఉంటుంది. నా వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, నోటిఫికేషన్లో ఉంచుకుంటే ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. వెంటనే వీడియోలు చూడొచ్చు మీరు. ధన్యవాదాలు.